ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లల్ని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. తను పడిన బాధంతా ఒక్క క్షణంలో మర్చిపోయి చాలా ఆప్యాయంగా పిల్లల్ని చూసుకుంటూ, ఈ ఇద్దరు పిల్లల్లో మా అమ్మ విశాలాక్షి ఎవరు, నాగలోకానికి నాగేశ్వరి ఏ బిడ్డను తీసుకువెళ్తుంది, ఇద్దరూ నా పంచప్రాణాలు, నేను ఏ బిడ్డను నాగలోకానికి పంపను, నేను ఎవ్వరిని నాగేశ్వరికి ఇవ్వనని పంచమి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో పిల్లల ఏడుపులు వినిపించేసరికి నాగేశ్వరి రూపంలో ఉన్న పెద్దావిడ మోక్షతో చెప్తూ ఉంటుంది, నీ భార్యకి ప్రసవం అయినట్లుగా ఉంది, చూద్దాం పద అని చెప్పగానే మోక్ష పరిగెత్తుకుంటూ పంచమి దగ్గరికి వెళ్తాడు. ఇక తనకి పుట్టిన ఇద్దరు అందమైన పిల్లల్ని చూడగానే మోక్షకి మతిపోతుంది. ఇక తన ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. ఆశ్చర్యంగా ఆ పిల్లల వంకే చూస్తూ ఆనందంగా పంచమిని పిలుస్తూ ఉంటాడు. ఇక తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని చేతిలో తీసుకొని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తనకు పుట్టిన బిడ్డని చూసుకుంటూ మైమర్చిపోతూ ఆ పిల్లల్ని ముద్దాడుతూ ఉంటాడు. ఇక మోక్ష ఆనందానికి అవధులు లేకుండా ఉండడంతో పంచమితో అంటూ ఉంటాడు, చాలా థ్యాంక్స్ పంచమి, ఒకరిని కాదు నాకు ఇద్దరు పిల్లల్ని బహుమతిగా ఇచ్చావు, వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు, వీళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, ఈ సంగతి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు, మా శబరి అయితే ఈ పిల్లల్ని అస్సలు వదిలిపెట్టదు, తను నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది అని సంతోషంతో మోక్ష చెప్తూ ఉంటాడు. ఇక నాగేశ్వరి కూడా అక్కడే వచ్చి కూర్చొని తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ ఇద్దరు పిల్లల్లో మా మహారాణి విశాలాక్షి ఎవరు, నేను తనని ఎలా కనిపెట్టాలి, ఎవరిని నాగలోకానికి తీసుకెళ్ళాలి అని తను అనుకుంటూ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లల్లో విశాలాక్షిని కనిపెట్టడం నాగేశ్వరికి చాలా కష్టమైపోతుంది. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఇద్దరు పిల్లలకి తన ఆశీస్సుల్ని అందజేస్తూ ఉంటాడు. ఇక మోక్ష పంచమి చెరొక బిడ్డను తీసుకొని ఆ అడవిలో చీకట్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి దారి అయితే సరిగా అర్థం కాకుండా ఉంటుంది. మోక్షకి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాక ఆలోచిస్తూ అక్కడ నిలుచుకుని చూస్తూ ఉంటాడు. ఇక అంతలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సుబ్బు అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన పంచమి చాలా సంతోషంగా, మోక్షబాబు అక్కడ సుబ్బు వస్తూ ఉన్నాడు కాగడా పట్టుకొని చూడండి అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక తనని చూసిన మోక్ష కూడా చాలా సంతోషం, ధైర్యం కలుగుతుంది. ఇక తను వచ్చి తనతో చెప్తూ ఉంటాడు, ఈ చీకట్లో ప్రయాణం చాలా కష్టం పంచమి, ఈ కాగడా పట్టుకొని పక్కనే ఉన్న శివయ్య గుడిలో మీరు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి, చంటి పిల్లలతో ప్రయాణం అంతా మంచిది కాదు అని సుబ్బు చెప్తూ ఉంటాడు. ఇక పంచమి తనని అడుగుతూ ఉంటుంది, ఇక్కడికి ఎలా వచ్చావు అని తనని అంటూ ఉంటుంది. ఎలా వచ్చాననేది కాదు పంచమి ముఖ్యము, నిన్ను కలుసుకోవడమే ముఖ్యం, నాకు గురువుగారు చెప్పారు అని తను చెప్తూ ఉంటాడు. పంచమి కూడా చాలా సంతోషంగా, సమయానికి వచ్చావు సుబ్బు, నువ్వు దారి చూపించావు, లేకపోతే చీకట్లో పిల్లల్ని పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడేదాన్నో అని తను అంటూ ఉంటుంది. పర్వాలేదు పంచమి, అంతా శివయ్య ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది, మీరు గుడిలోకి వెళ్ళి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి అని తను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మోక్ష పంచమి పిల్లల్ని తీసుకొని పక్కనే ఉన్న శివయ్య గుడిలోకి వెళ్తారు. ఇక పంచమి శివుడి ముందు కూర్చొని దీపం పెట్టి తనకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో మోక్ష గుడి ఆవరణంలో ఉన్న అరిటాకులు కోసుకొచ్చి శివయ్య ఎదురుగా కింద వేస్తాడు. ఇక తన చొక్కా విప్పి అరిటాకులపై వేసి పంచమి ఒళ్ళో ఉన్న ఇద్దరు పిల్లల్ని అక్కడ పడుకోబెడతాడు. ఇక పంచమి పిల్లలకి చలి వేస్తుందని తన చీర కొంగుని చింపి పిల్లలకి దుప్పటిలాగా కప్పుతుంది. ఇక పంచమి మోక్షతో అంటూ ఉంటుంది, నా జీవితంలో ఏది జరిగినా అది శివయ్య ఇచ్చిన కానుకగానే భావిస్తాను మోక్షబాబు, అంతా ఆ స్వామి దయ అని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష కూడా తనతో అంటూ ఉంటాడు, మన ఇద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఈ పిల్లలు పుట్టారు పంచమి, నా ప్రేమ సంపద అంతా నా పిల్లలే అని మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు. ఇక పిల్లలిద్దరిని పనుకోబెట్టి మోక్ష పంచమి అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి నాగేశ్వరి వచ్చి నిద్రపోతున్న పంచమి మోక్షను చూసి ఇక పిల్లల్ని తీసుకుని నాగలోకం వెళ్ళాలని పిల్లల వంక చూస్తూ ఉంటుంది. ఇక తనకి విశాలాక్షి ఎవరో తనకు అర్థం కాదు. ఇక తను అనుకుంటూ ఉంటుంది, ఈ ఇద్దరు పిల్లల్ని నాగలోకం తీసుకెళ్ళిపోతాను, విశాలాక్షి ఎవరో అక్కడే తేల్చుకుంటానని తను పిల్లల్ని ఎత్తుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే శివశక్తి వల్ల ఆ పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇక తన పిల్లల్ని తాకగానే తనకి మంటలు వస్తూ ఉంటాయి. ఇక పిల్లల్ని తాకడానికి తను ముందుకు రాలేక అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక తను అనుకుంటూ ఉంటుంది, పిల్లలు శివయ్య రక్షణలో ఉన్నారు, నేను పిల్లల్ని తాకలేను, ముందుకు వెళ్ళి
పిల్లల్ని తాకితే నేను భస్మం అయిపోతాను. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని నేను ఎత్తుకుని వెళ్ళలేను అని తను అక్కడి నుంచి పాముగా మారి వెళ్ళిపోతుంది. జ్వాలకి బాబు పుడతాడు. ఇక రఘురాం, వైదేహి, బామ్మ, మీనాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. జ్వాల ఇంటికి వారసునిచ్చినా కూడా మనందరం సంతోషం పడాల్సిన సమయం అయినా కానీ ఆ సంతోషం లేకుండా పోయింది. నాగులవరం వెళ్ళిన మోక్ష, పంచమి ఏమైపోయారో అర్థం కావడం లేదు. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ పనిచేయడం లేదు అని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన చిత్ర ఎందుకు బాధపడుతూ ఉన్నారు? తనే కదా వెళ్ళిపోతానని వెళ్ళింది, ఇక దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారని తను అంటూ ఉంటుంది. ఇక బామ్మకి కోపం వచ్చి తనేమీ కావాలని వెళ్ళలేదు. తను శివయ్య సన్నిధిలో పురుడు పోసుకోవాలని, శివయ్య తనకు ఏ కష్టం రానికుండా చూసుకుంటాడనే కదా పంచమి వెళ్ళింది అని బామ్మ తనని అరుస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జ్వాల కూడా అంటూ ఉంటుంది, సరే అయితే మనందరం కూడా అదే నమ్మకంతో ఉందాం, తనని ఆ శివయ్య కాపాడుతాడు కదా, ఇంకా దేనికి మనం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, దిగులు పడడం ఇప్పుడు అవసరమా అని జ్వాల అందరితో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇంటి ముందు కోయిదొర గట్టిగా శంఖాన్ని వదుతూ డమరకం వాయిస్తూ ఉంటాడు. ఇక ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళంతా బయటికి వచ్చి తనని చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన ఆ కోయిదొర, మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ కొండదేవర చెప్పిన మాట సత్యము, అయిన వాళ్ళు రారు కానీ వాళ్ళు వస్తారు, దుష్టశక్తులు రాబోతున్నాయి, మీ కుటుంబాన్ని కబళించి వేస్తున్నాయని డమరకం వాయిస్తూ తను చెప్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా అతని మాటలకి హడలిపోయి అలాగే చూస్తూ ఉంటారు. కరాళి సోదావిడ రూపంలో వచ్చి పంచమి గర్భంతో ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణ నష్టమని భయభ్రాంతులకు గురి చేసినట్టుగానే పంచమి పిల్లల్ని తీసుకుని రాబోతుంటే ఈ కోయదొర రూపంలో వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ కబళించి వేస్తుంది, దుష్టశక్తులు రాబోతున్నాయని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న కరాళి పనిన కుట్రలో భాగమా? ఇక పంచమి పిల్లల్ని తీసుకొని వస్తే ఇక ఇంట్లో వాళ్ళందరూ దుష్టశక్తులు వచ్చాయని తనని ఇంట్లోకి రాణిస్తారా? ఇలాంటి విషయాలన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.